పట్టుకుంటాడు నా జాడ పట్టుకుంటా ఆడికస్తాడు మందిలున్న గాని ముందలిస్తాడు నా మనసే గెలవాలని చూస్తా ఉంటాడు మనసు కలవరిస్తుంది పులకరిస్తుంది మనువాడాలి అని వాడిని మా ఇంటి ముందున్న పలుకరియడే ఏమి సెద్దు తింగరుణ్ణి మనసు కలవరిస్తుంది పులకరిస్తుంది మనువాడాలి అని వాడిని మా ఇంటి ముందున్న పలుకరియడే ఏమి సెద్దు తింగరుణ్ణి అసలు అమ్మాయితనం అనేది ఒక డ్రమ్ లో ఒక లిక్విడ్ ఉంటే ఈ అమ్మాయిని అందులో ముంచి 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 తీసారబ్బా. నీ పాట విషయం పక్కన పెడితే నీ ఏమంటారు ఇంద్రజ గారు, ఆవభావాలు నిజంగా మీ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా అక్కడ చూసిన వాళ్ళు మనం అందరూ మీ దగ్గర నుంచి ఏదో చిన్న చిన్నగా నేర్చుకోవచ్చు. బట్ నిజంగా యు ఆర్ బ్లెస్డ్ విత్ బ్యూటీ. మరి ఈ క్యూట్ క్యూట్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మా శోభా గారికి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. రష్మి గారు ఎందుకు గర్ల్ క్రష్ అన్నారు అన్నట్టు ఇప్పుడు నాకు అర్థమైంది. నిజంగా ఐ బికమ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ నౌ ఓవర్ టు అవర్ ఎక్స్ట్రా స్మూత్ ఇంద్రజ గారు. చూసే ప్రతి ఒక్క మగాడికి నా పిల్ల ఇలా ఉండాలి, లేదా నా పిల్ల ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇలా మాట్లాడితే ఎలా ఉంటది, ఇలా నాతో ఉంటే ఎలా ఉంటది, లేదా నా గురించి ఇలా అనుకుంటే ఎలా ఉంటది అన్నదైతే డెఫినెట్ గా ఫీల్ అవుతారు. అండ్ మీరు నిజంగానే ఎక్స్ప్రెషన్ క్వీన్ అండి మీరు. ఓ మై గాడ్, సో ఎక్స్ప్రెసివ్ యు ఆర్. అండ్ మీ వాయిస్ అయితే కోయిల. నేను లాస్ట్ టైం చెప్పాను చూడండి, శైలజ గారి వాయిస్ విన్నట్టు ఉందని. నిజంగా జానపదాల కోయిల మీరు. సూపర్ అండి, సూపర్ శైలజ గారు. మోర్ అండ్ మోర్ పర్ఫార్మెన్సెస్. ఇంకా చెప్పాలంటే ఎవ్రీ ఎపిసోడ్ లో మీరు ఉంటే బాగుంటుందని అనిపించింది. ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన మధ్య ఇంకో ఎక్స్ప్రెషన్ క్వీన్ ఉన్నారు, భావన గారు. ఈ ఎక్స్ప్రెషన్స్ గురించి మీరేమంటారు? చాలా క్యూట్ గా అనిపించింది. పాడుతున్నప్పుడు తీపి ఎంతగా అనిపిస్తుందో అలాగే అభినయం కూడా అలాగే అనిపించింది. నేనైతే నేర్చుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నిజంగానే ఇంకా ఇంకా ఇలాగే ఎదగాలి. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ చిన్న మా టీమ్ మెంబర్స్ ఉన్నారు, ఒక్కసారి మీరు ఇన్వైట్ చేస్తే. షూర్ రండి రండి. యూట్యూబ్ కి నేను పాడే ప్రతి సాంగ్ మా అన్న కాసానన్న రాస్తారన్నట్టు చాలా బాగా రాస్తారు.
ఈ బలసక్క నోడే సాంగ్ కి ప్రొడ్యూసర్ అన్న బాలన్న అండ్ ఆల్సో మా డైరెక్టర్ అన్న సుభాష్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మమ్మల్ని మళ్ళీ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్ అందరికి పేరు పేరున. Once again, thank you so much to the entire team. Thank you guys. Merry Christmas! నువ్వెవరసలు? కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడుగు ఏమంటారు? తెలియదంటారు. నువ్వు ఒక్కటి ప్రకాష్ రాజ్ గారిలా చేయి లేదా షాయాజీ షిండేలా చేయి. ఇప్పుడు నువ్వెవరు? ఎవరని అది? ఆయన్నే తట్టుకోలేకపోతున్నావు అంటే మీరు మళ్ళీ ఏంటండి ఇది? 16 వయసు పడి పడి లేచే మనసు పట్టుకో పట్టుకో కళ్ళు వేసి పట్టుకో కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. గాత్రం మీకు రావడానికి నిజంగా మీ అమ్మా నాన్న పుణ్యం చేసి ఉండాలి. అది రే సరుకు ముదిరే వరకు అటో ఇటో ఎటో ఎటో పడి పడి కళ్ళయ్యన్న అదో ఇదో కలబడి. ఓ ఎందుకు వచ్చారు ఇంతకి? నరసింహ కావాలి. యూట్యూబ్ లో చూసుకోండి, యూట్యూబ్ లో చూసుకోండి. ఏం మాట్లాడుతున్నావురా? నరసింహ ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబ్ నరసింహ. అక్కడ స్కూల్ బస్ వెయిట్ చేస్తుందా? ఇంతకీ మీరెవరు? రమ్యకృష్ణ. ఈ వయసులో రామకృష్ణ అనుకోకుండా నువ్వు రమ్యకృష్ణ అంటే ఆ పుట్టంలో ఏం చేస్తున్నావు? చెక్ చేస్తున్నా. ఏంటి? పాము లేదు. లోపల పాము లేదని నాకు కూడా తెలుసు. ప్రతి ఒక్క కేక్ లోపల మేము ఒక కాయిన్ ని దాచిపెట్టాము. సో ఆ కాయిన్ ని మీరు బయట తీయాలి చేయి వాడుకుంటా. ఎంత అందంగా ఉన్నారా మీరంతా. Come on, come on. ఏయ్ ఏయ్ సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక విన్నపాలనే ఆలకించిన అప్సరమే నీరా. డైనమైట్ పర్ఫార్మెన్స్. ఒక్కసారి ఒకే ఫోటో తీసుకొని వెళ్ళి ఆ బోర్డ్ కి అతికించాలి. రోలర్ స్కేట్స్ మీద చేయాలి. దమ్ముంటే రారా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. వీళ్ళు సాధించిన ఈ సక్సెస్ కొన్ని లక్షల మంది మహిళలకి ఇన్స్పిరేషన్ గా నిలవబోతుంది. ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. లెట్స్ ఫైట్. ఒక్కడుగు దూరంలో మాత్రమే ఉన్న విజయానికి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.